ప్రకృతి వైపరీత్యం వల్ల ఈ రోజైతే భారీ వర్షం, ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడే పరిస్థితి కనిపించింది. ఈరోజు ఎవరైతే ఈ కూలికి వెళ్ళైతే ఇద్దరు మహిళలైతే మాత్రం పంట పొలాల్లో సడెన్‌గా ఈ వర్షం రావడంతో అయితే ఈ పిడుగుపాటుకైతే దొరికిపోయే పరిస్థితి. అందులో భాగంగా బల్జిపేట మండలం శ్రీరంగపురం గ్రామానికి చెందిన మహిళ సింహాచలం అనే ఒక అమ్మాయి మహిళ, ఇంకా వంగర మండలానికి చెందిన నరసమ్మ అనే మహిళ అయితే మాత్రం ఈరోజైతే ఆ పిడుగుపాటు బలైపోయే పరిస్థితి కనిపించింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో, ఎలా జరిగింది అనేది పాటు దానికి సంబంధించి ఆ కుటుంబంలో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించారు. చెప్పండి బాస్, అసలు ఏం జరిగింది? ఈరోజు అమ్మ ఎక్కడికి వెళ్ళిందంటారు? మాది వంగర మండలం అండి, వంగర గ్రామము. మా మాది వచ్చేసి మా అమ్మగారు రోజు కూలి పని పొలం పనులకు వెళ్తారు. ఈరోజు సాయంత్రం 5 గంటలు సుమారు ఆ టైంలో పిడుగు పడి బాగా వర్షం పడింది కాబట్టి పిడుగు పడింది. దానివల్ల కుప్పకూలిపోయింది. వెంటనే ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ గారు చూశారు, పల్స్ గట్రా ఉంది. తర్వాత సడన్గా అలా జరిగింది. మీరు ఎక్కడ ఉంటున్నారు? మేము ఇక్కడ ఉంటున్నాం సార్, విజయనగరంలో ఉంటున్నాం. మీకేమని తెలిసింది విషయం? మాకు ఇలా పడిపోయిందని చెప్పారు. పడిపోయిందని చెప్పి వెంటనే వచ్చాను నేను. వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చారు, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేశారు. అయిన తర్వాత ఇలాగా డాక్టర్ గారు చూసిన తర్వాత పల్స్ అయితే ఉంది, కానీ మళ్ళీ ఇలాగా సడన్గా ఇలా జరిగిపోయింది. కేవలం పిడుగుపడే చనిపోయిందంటారా? అవును సార్, పిడుగు వల్ల అయింది. ఇదే విషయంపై బల్జిపేట మండలానికి చెందిన శ్రీరంగరాజపురం గ్రామానికి చెందిన మహిళ కూడా చనిపోయింది ఈ పిడుగుపాటుతో. దీనికి సంబంధించి ఆ గ్రామస్తులను మాట్లాడే ప్రయత్నించారు. చెప్పండి, ఆవిడ ఎక్కడికి వెళ్ళింది, ఈరోజు ఏం జరిగింది అసలు అక్కడ? డొప్ప సింహాచలమైన ఆమె కూలి పనికి ఈరోజు వెళ్ళింది. కూలి పని చేస్తుండగా సాయంకాలం సుమారు 3 గంటల ప్రాంతంలో అకాలంగా వర్షం రావడం వల్ల, పిడుగుపాట్లు రావడం వల్ల పిడుగుపడి అక్కడికక్కడే చనిపోయింది. ఆమెని హుటాహుటిన మేము ఆటోలో రాజం ఏరియా హాస్పిటల్కి, విజయనగరం జిల్లా రాజం ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఆల్రెడీ అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. మరి ఆ కుటుంబానికి దిక్కు లేదు. ఆమె కూలి పని చేసి ఆ కుటుంబాన్ని పెంచుతుంది. భర్త కూడా పెద్ద ఆరోగ్య పరిస్థితిలో లేడు. ఈ 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి, వాళ్ళు చిన్నపిల్లలు చదువుతున్నారు. మరి అకాలంగా జరిగినటువంటి ఈ మరణానికి మేము అందరం, మా గ్రామస్తులు అందరూ చింతిస్తున్నాము. ఈ విషయంలో శ్రీ ప్రభుత్వం వారు తక్షణమే స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని ప్రభుత్వం వారిని మేము వేడుకుంటున్నాం. ఆ మృతురాలు చనిపోయిన ఆవిడ మీకేమవుతారు? అసలు ఏం జరిగింది ఈరోజు? చనిపోయిన ఆవిడ ఆగూరండి. ఆవిడ కన్నవారు మా మేనగోడలు అవుద్ది. ఈరోజు వాళ్ళ ఊర్లో జొన్నసేన కూలి పనికి వెళ్ళింది. కూలి పనికి వెళ్తుండగా 3 గంటలప్పుడు వర్షం దిగింది. వర్షానికి రోడ్డు ఎక్కుతున్న సమయంలో పొలంలో పిడుగు పడితే 3 మహిళలు వెళ్తే 2 సైడ్ పడిపోయారు. వాళ్ళు స్పృహ కోల్పోయిన, వాళ్ళు ప్రాణాలతో ఉన్నారు. ఈవిడ స్పాట్లో డెత్ అని డాక్టర్ గారు కన్ఫర్మ్ చేశారు. ఆ కుటుంబం నిరుపేదది. మా గ్రామాలు, చుట్టుపక్కల గ్రామాలలో ఆవిడ బంధువులు వచ్చి ఇక్కడ రోధిస్తున్నారు. ఆవిడని తక్షణం ప్రభుత్వం ఆదుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇది ఈ పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ప్రకృతి వైపరీత్యం ఈ రోజంతా పగలంతా ఎండగానే ఉండేది. అందులో భాగంగా ఈరోజైతే ఈ 2 మహిళలు జొన్న చేనుకు సంబంధించి కూలి పనులకు వెళ్ళడం జరిగింది. బల్జిపేట మండలం శ్రీరంగరాజపురం గ్రామానికి చెందిన సింహాచలం మహిళ అయితే మాత్రం అక్కడైతే మాత్రం సడన్గా ఈ వర్షం పడ్డం, ఈ పిడుగులు మెరుపులు రావడం అయితే మాత్రం ఆ పిడుగుపాటు దొరికిపోయే పరిస్థితి కనిపించింది. ఆవిడ పక్కన కూడా ఇంక 2 మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా తీవ్ర గాయాలతో బల్జిపేట హాస్పిటల్ చేరే పరిస్థితి. ఈ మహిళ అయితే మాత్రం అక్కడికక్కడ కుప్పకూలి చనిపోయిన పరిస్థితి. నెక్స్ట్ ఈ వంగర మండలం సంబంధించి అయితే నరసమ్మ అనే మహిళ కూడా ఈరోజు కూలి పనులకు వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా అక్కడ అదే పిడుగుతో పాటు అయితే మాత్రం ఆ మహిళ కూడా చనిపోయే పరిస్థితి కనిపించింది. ఏదేమైనా వీళ్ళు కూలికి వెళ్తే కానీ, రెక్కాడితే కానీ డొక్కని పరిస్థితి. అటువంటి పరిస్థితి ఈ కుటుంబాలు అయితే మాత్రం విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల అయితే మాత్రం చాలా కుటుంబాలు అయితే ఇబ్బంది పడే పరిస్థితి, ఇలా పిడుగుపాటు దొరికే పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా సరే ఈ మహిళలు అయితే మాత్రం ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఈ కుటుంబీకులు అయితే మాత్రం ఈ బంధువులు అయితే ఆదుకోవాలని చెప్పేసి కోరుకునే పరిస్థితి. రాజా నుంచి సురేష్, ఆర్టీవీ.